గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు. అతనికి ఒంటి మీద తర్వాత టెస్టికల్స్ మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు. ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ 22/25 అండర్ సెక్షన్ 103(1) BNS అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తికి దాదాపు 28 సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది. భార్య పేరు ఆర్ఏ మాధవి. ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ కావలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇతను భార్యాభర్తలు గొడవల కారణంగా 10 సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు. భార్య 10 సంవత్సరాలుగా చిన్నగంజాంలో కాపురం ఉంటుంది. వీళ్ళకి 3 కుమారులు కూడా. ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది, భార్యకి సంబంధించిన ఇల్లు అది. ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులైపోయి దాన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుపడి అమ్మేదానికి లేదు, నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుపడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తున్నాడు. దాంతో ఇంట్లో గొడవలు అయినాయి. వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ ఆర్ఏ మాధవి ఆమె రెండవ కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి 5/2/23 తేదీ రాత్రి రోకల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న శీల లాంటి దాంతో ఆ టెస్టికల్స్ దగ్గర కూడా గాయాలు చేశారు. ఎందుకంటే ఇది సెక్సువల్ జెల్సీ అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా, ఇట్లా డైవర్ట్ చేసేసి వాళ్ళు పరారీ వెళ్ళిపోయారు. మన ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ 2 టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆర్ఏ నాగరాజు, ఇతన్ని ఆమె వాళ్ళ రెండవ కొడుకు ఆర్ఏ నవీన్ బాబు, ఆర్ఏ మాధవి వీళ్ళిద్దరూ కలిసి చంపినట్టుగా తెలిసింది. వీళ్ళు వచ్చేసి 8వ తేదీ నిన్న సాయంత్రం 5:30 గంటలకి విఆర్ఓ దగ్గర రుద్రవరం విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయి వాళ్ళు విఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము. ఏ రకంగా చంపబడింది, సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నీ కూడా చేసేసాము. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నాం. శ్రీధర్, డిఎస్పీ కావాలి.